ఇట్లాంటి హత్యలు ఎక్కడ జరగద్దని మేము కోరుకుంటున్నాం. నేను ఇది రెండు దళిత కులాల మధ్యలో జరిగిన ఘర్షణగా చూడట్లేదు. రెండు దళిత కులాల మధ్యలో జరిగిన ఘర్షణలో ఇది ఒక హత్యగా చూడట్లేదు. ఇది రాజకీయ విభేదాలు ఘర్షణ రూపం దాల్చడం వల్ల ఆ ఘర్షణ తీవ్ర రూపమై జరిగిన దాడి వల్ల జరిగిన ఘటన. ఇది నేను కులాల మధ్యలో జరిగిన ఘర్షణగా నేను చూడట్లేదు. రాజకీయ విభేదాలు పెరగడం వల్ల ఆ విభేదాలు కక్ష రూపంగా దాల్చడం వల్ల జరిగిన దాడిలో మంద సాల్మన్ చనిపోయాడు. గత 2 దశాబ్దాల్లో ఇది మొదటి హత్య. 2 దశాబ్దాలు మొదటి. కానీ ఈ గ్రామంలో, పిన్నెల్లి గ్రామంలో రాజకీయ విభేదాలు కొత్తేం కాదు. 2 పార్టీల మధ్యలో ఘర్షణలు కొత్తేం కాదు. దాడులు, ప్రతి దాడులు కూడా కొత్తేం కాదు. అంతేకాదు, పోయిన ఎన్నికల సమయంలో 2 రాజకీయ పార్టీల ప్రధాన నాయకుల వద్ద బాంబులు దొరికిన విషయం కూడా కొత్తేం కాదు. రాజకీయ విభేదాలు కక్షలుగా మారితే దాడులు ప్రతి దాడులకు వచ్చింది. ఎన్నికల సమయంలో బాంబుల సంస్కృతికి వచ్చింది. ఇవాళ దాడి తీవ్రమై ఒక హత్యకు దారితీసింది. రాజకీయ విభేదాలు ఉండవచ్చు. ఒక నమ్ముకున్న పార్టీకి వాళ్ళు ఓటు పరంగా అండగా ఉండవచ్చు. నమ్ముకున్న పార్టీ వాళ్ళ కోసం ప్రచారం చేయవచ్చు. కానీ రాజకీయ విభేదాలు ఎక్కడ కూడా ఘర్షణ రూపం దాల్చొద్దని నేను కోరుతున్నా. రాజకీయ విభేదాలు, దాడులు ప్రతి దాడులకు దారి తీసుకునే విధంగా ఉండద్దని కోరుతున్నా. వివిధ నియోజకవర్గాల్లో 1-2 గ్రామాల్లో ఉన్నా కూడా అక్కడ కూడా విభేదాలు తగ్గించే విధంగా మోటివేషన్ కార్యక్రమం చేపట్టాలని నేను కోరుతున్నాను. ఇక రెండోది, ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నా గ్రామాల్లో ఘర్షణ పడద్దు అని చెప్పి, రాజకీయాలు ఎలా ఉన్నా ఎవరు నమ్ముకున్న పార్టీకి వాళ్ళు ఉన్నా గ్రామాల్లో ఘర్షణ పడద్దని చెప్పి వీలైతే 2 పెద్ద మనసు చేసుకొని ఒక వేదిక మీద నుంచి ప్రకటన చేయాలి. ఇక్కడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మేము గెలిచినా ఓడినా మేమే కదా. ఇవాళ గెలిచినైనా మొన్న ఓడినైనా, ఓకే, మొన్న గెలిచినైనా ఇవాళ ఓడినైనా. కాబట్టి మేము గెలిచేది ఓడేది మేమే కదా. మా కోసం మీరెందుకు ఘర్షణ పడతారు? ఓటు వేసేటప్పుడు మాకు ఓటేయండి, అభిమానం ఉంటే మా కోసం ప్రచారం చేయండి. అంతేగాని మా కోసం మీరు ఘర్షణ పడద్దు, మా కోసం మీరు కక్షలు పెట్టుకోవద్దు, మా కోసం మీరు కత్తులు రాడ్లు పట్టద్దు, మా కోసం మీరు బాంబులు సమకూర్చుకోవద్దు అనే విషయంలో నిజంగా పేద ప్రజల మీద, పేద ప్రజల బతుకుల మీద వీళ్ళకు గౌరవం, అభిమానం ఉంటే ఒకే వేదిక మీద నుంచి వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తే పోయేదేంది? ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు కదా. ఇక్కడ ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు కదా. ఈ 2 పార్టీల అధినేతల నుంచే కూడా ఈ ఘర్షణలు పెరుగుతున్నాయి కదా. కాబట్టి ఒక వేదిక నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తే పోయేదేంది? ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తారు కదా. ఉదాహరణకు ఏదన్నా ఒక కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక సమస్య పెండింగ్ ఉందనుకో, అఖిల పక్షాలు వెళ్తాయి కదా. లేదా ఒక ముఖ్యమంత్రి ఏదైనా సమస్య మీద అందరు అభిప్రాయం తీసుకోవాలనుకున్నారనుకో, ముఖ్యమంత్రులు అఖిలపక్షం సమావేశాలు పెడతారు కదా. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అఖిలపక్షం సమావేశం పెట్టినప్పుడు అధికారం ఉన్నోళ్ళే కాదు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కూడా సమావేశాలు పాల్గొంటారు కదా. అట్లనే ఈ నియోజకవర్గంలో శాంతిని కాపాడడానికి,
ఈ నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు ఘర్షణ రూపంగా దాల్చకుండా ఉండడానికి శాంతిని నిలుపుకునే ప్రక్రియలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలను కలుపుకొని వివిధ రాజకీయ పార్టీల పెద్దలతో ఒక శాంతి సమావేశం జరపవచ్చు కదా. కొన్ని సమయంలో అఖిల పక్షాలు జరుగుతాయా లేవా సమస్యల మీద? ముఖ్యమంత్రులు అధికారం ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు అనుకుందాం, ఆయన నాయకత్వంలో శాంతి నెలకొల్పుకోవడానికి ఒక సమావేశం పెట్టవచ్చు కదా. మహేష్ రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యేని ఆహ్వానించవచ్చు కదా. శాంతి కావాలి కదా. పేద ప్రజలు ప్రతి దాడులు చేసుకొని చచ్చిపోవద్దు కదా. శాంతిని నిలుపుకునే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేయండి. అట్లనే నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఇద్దరు ఒక వేదిక మీదకి వచ్చి చేసిన సంతోషం, ఒక వేదిక మీదకి వెంటనే రాలేని పరిస్థితిలో ఉన్న బహిరంగంగా అప్పీల్ చేయండి ప్రజలకు. ఎవరు నమ్ముకున్న పార్టీలో వాళ్ళు కొనసాగండి. ఏ పార్టీ మీద అభిమానం ఉంటే ఆ పార్టీకి ప్రచారం చేసుకోండి. ఏ పార్టీ మీద అభిమానం ఉంటే వాళ్లకు ఓటేయండి. కానీ ఎన్నికలు కౌంటింగ్ జరిగిన వెంటనే ఆ రాజకీయ కనీస విభేదాలు కూడా మర్చిపోండి. గెలిచినా ఓడినా గ్రామాల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయండి అని చెప్పి, గెలిచినా ఓడినా గ్రామాల అభివృద్ధి కోసం సమిష్టిగా కలిసి పనిచేయండి అని చెప్పి, రాజకీయ కక్షలు రాజకీయ విభేదాలు రాజకీయ కక్షలుగా మారకుండా చూసుకోండి. రాజకీయ కక్షలు ఒకరినొకరు దాడులు చేసుకునే సంస్కృతి రాకుండా చూసుకోండి. ఒకరినొకరు చంపుకునే పరిస్థితి రాకుండా చూసుకోండి అని చెప్పి ఇద్దరు అధికారంలో ఉండబడే చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయాలి, ప్రతిపక్షంలో ఉండబడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటన చేయాలి. ఇక్కడ ఎమ్మెల్యేలు కనుక అఖిలపక్షం నిర్వహించుకొని ఈ శాంతి సందేశాన్ని గ్రామాలకు పంపగలిగితే, నిజంగా అధికారం ఉండబడే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్షంలో ఉండబడే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వగలిగితే, పోలీస్ యంత్రాంగం స్వతంత్ర భూమిక పోషించి శాంతి భద్రతలు కాపాడగలిగితే, నాకు తెలిసి మందా సాల్మన్ లాంటి హత్యలు మరొకటి జరగకుండా ఉండడానికి దారితీస్తుంది. ఘర్షణలు తీవ్రం కాకుండా దారితీస్తుంది. కేవలం ప్రచారం ఓటింగ్ వరకు మాత్రమే రాజకీయంగా చూసుకోవడానికి దారితీస్తుంది. ఆ తర్వాత ఘర్షణ రూపం దారడానికి దారితీయదు. నేను నిజంగా తమ్ముడు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.